వీడియోను పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా రావడం వల్లే ఫ్లాప్ అయింది. అదే ఇప్పుడు వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్గా మారేది. ఆరెంజ్ ఇప్పుడు కల్ట్ క్లాసిక్గా మారిపోయింది. గత ఏడాది ఈ మూవీని రిలీజ్ చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ మూవీని రిలీజ్ చేశారు. వాలంటైన్స్ డే స్పెషల్గా ఈ మూవీని జనాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మగధీర తర్వాత ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన రామ్ చరణ్ చేసిన ఈ ప్రయోగం అందరికీ అప్పట్లో నచ్చలేదు. ఇంతటి సెన్సిబుల్ కన్ఫ్యూజన్ లవ్ స్టోరీని ఆనాటి జనం అంగీకరించలేదు. ప్రేమ కొద్ది కాలమే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ను అప్పట్లో ఎక్కించుకోలేదు. కానీ ఇప్పుడున్న ట్రెండ్కు సరిపోయే సినిమానే ఇది. అందుకే ఆరెంజ్ మూవీని రిలీజ్ చేస్తూ ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గత ఏడాది ఆరెంజ్ సినిమాను రిలీజ్ చేశారు. న్యూ ఇయర్ స్పెషల్గా రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ చేశారు. థియేటర్లు మొత్తం కాన్సర్ట్లుగా మారిపోతున్నాయి. సీట్లో ఒక్కడు కూడా కూర్చోవట్లేదు. అందరూ ఎగిరి డాన్సులు చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల అయితే పాటలు వచ్చినప్పుడు ఆడియో మ్యూట్ చేస్తున్నారు. థియేటర్లోని ఆడియన్సే ఆ పాటలకు కోరస్ ఇస్తున్నారు. ఆరెంజ్ మేనియా తట్టుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. కొత్తగా వచ్చిన లైలా కూడా ఆరెంజ్ రేంజ్ లో ట్రెండ్ అవ్వడం లేదు. బుక్ మై షోలో ఆరెంజ్ మూవీకే ఎక్కువ టికెట్లు తెగుతున్నాయి. థియేటర్లన్నీ కూడా పాటల రికార్డింగ్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్లుగా మారిపోతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆరెంజ్ హంగామనే కనిపిస్తుంది. ఆరెంజ్ పాటలు ఎవర్ గ్రీన్ అనడానికి ఇదొక ఉదాహరణ. ఆరెంజ్ మూవీ లైలా మూవీ కలెక్షన్స్ చూసినట్లయితే ఆరెంజ్ మూవీ రిలీజ్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. లైలా ఫిబ్రవరి 14, 2025 రిలీజ్ అయింది. ఇక 15 సంవత్సరాలు తర్వాత రిలీజ్ అయిన ఆరెంజ్ మూవీ ఫస్ట్ డే 1.20 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా, రీసెంట్ గా రిలీజ్ అయిన విశ్వక్సేన్ లైలా ఫస్ట్ డే కోటి షేర్ను 1.9 కోట్ల గ్రాస్ ను మాత్రమే రాబట్టి విశ్వక్సేన్ ఖాతాలో నెంబర్ 1 డిజాస్టర్ గా నిలిచింది. ఈ కలెక్షన్స్ ను ఆరెంజ్ రెండో రోజు బ్రేక్ చేయడం పక్కాగా కనిపిస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.